ఇక్కడైతే ఒక వీడియో చూడండి. ఈ సాంగ్ అయితే చాలా బాగుంది. లవర్స్‌కైనా బాగానే లవర్స్‌కైనా, బాయ్స్‌కైనా, గర్ల్స్‌కైనా చాలా బాగా అయితే సెట్ అవుతుంది. ఇది చేసుకోండి. ఇంకోటేందంటే మన ప్రాజెక్ట్ లింక్ మన డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ఓపెన్ అవ్వట్లేదని చాలామంది అయితే కామెంట్ చేశారు. అది నేను ఆ సొల్యూషన్‌కి నేను ఒక 2-3 డేస్‌లో అయితే 1-2 డేస్‌లో అయితే నేను దాని సొల్యూషన్ వీడియో మీకు 2-3 డేస్‌లో అయితే 1-2 డేస్‌లో అయితే అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా చెప్తాను మీకు. మీరైతే ఏం టెన్షన్ పడకండి. ఇప్పుడైతే మీకు ఒక వీడియో చూపిస్తాను. ఈ సాంగ్‌కని మన కెమెరా అయితే యూజ్ చేశాను దీనికి. సాంగు చాలా చాలా బాగా అయితే ఉంది. ఒకసారి చూడండి, మీరు డెమో అయితే చూడండి. నన్ను ఎలా చూసుకుంటావు బావా? చూసారు కదా వీడియో. ఇప్పుడైతే మన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం మనం ఇప్పుడు. మన ప్రాజెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మన ఫ్రంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. మనం ఓపెన్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది. స్టార్టింగ్లో అయితే ఫ్రంట్ అయితే మీకు ఆల్రెడీ ఇచ్చేసాను. మన అది పిఎన్జి కూడా మీకు ఇచ్చాను. ఇది స్టార్టింగ్లో అయితే మీకు ఏమి ఉండదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు కెమెరా ఆన్ చేసుకుంటే ఇక్కడ మీకైతే సెట్ అయిపోతుంది. ఇక్కడ ఎలా అంటే మీ ఫోటో అయినా సపోజ్ మీ పార్ట్నర్ ఫోటో అయినా, మీ లవర్ ఫోటో అయినా పర్లేదు. మీరు ఇద్దరు కలిసి ఉన్న ఫోటో అయినా కూడా పర్లేదు. ఇద్దరు కలిసి ఉన్న ఫోటో అయితే చాలా బాగా అయితే వస్తుంది. ఇప్పుడైతే దీని అయితే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ ఫోటోతో రీప్లేస్ చేసుకుంటే ఇక్కడ మీ వీడియో అయితే రెడీ అయిపోతుంది. సపోజ్ ఒక ఫోటో పెట్టి చూపిస్తాం. ఇది ఉందనుకోండి, ఇలా స్టార్టింగ్లో ఒక ఫోటో, తర్వాత ఇక్కడ ఇలా, దాని తర్వాత దీన్ని కూడా ఇలానే మీ ఫోటోతో కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫోటో రీప్లేస్ చేసుకుంటే ఇక్కడైతే మీకు వీడియో రెడీ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు ఫ్రంట్ అయితే ఇచ్చాను కదా డిస్క్రిప్షన్లో. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న ఫ్రంట్ లింక్ అయితే మీరు ఇక్కడైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకోవడం ఎలా అంటే ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అని సెలెక్ట్ చేసుకొని దీంట్లో సుగుణ అని ఉంది కదా పైన, సుగుణాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ వ్యూ ఆల్ ఫ్రాంట్స్ అని ఉంది కదా, వ్యూ ఆల్ ఫ్రాంట్స్ సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ ఉంది కదా, పైన 3 లైన్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్పుట్ ఫ్రాంట్స్ అని ఉంటుంది. దీనికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫ్రాంట్ ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. ఇలా ఇక్కడ యాడ్ చేసుకుంటే తర్వాత బ్యాక్ వచ్చి ఆ ఫ్రాంట్ అయితే మీకు కిందకైతే వస్తుంది. మీరు స్టార్టింగ్లో ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నా దానికి కింద వస్తుంది. అక్కడికి వెళ్ళి మీ ఫ్రాంట్ని ఇక్కడ వేసుకోండి. సపోజ్ చూపిస్తా. ఈ ఫ్రాంట్ అయితే మీకు ఇచ్చాను. ఈ ఫ్రాంట్ అయితే ఇక్కడ పెట్టుకోండి. ఇలానే మీరు ఈ ఫ్రాంట్లు కూడా ఇలానే మీరు రీప్లేస్ చేసుకుంటే ఇక్కడైతే మీకైతే ఇక్కడ సెట్ అయిపోతుంది. ఇక్కడ ఈ ఫోటోలు కూడా మీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ ఫోటోతో రీప్లేస్ చేసుకోండి. ఇంకోటి మార్చి చూపిస్తాం నిమిషం. ఇలా కొంచెం మీ ఫోటోకి తగ్గట్టు జూమింగ్ తగ్గించుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయడానికి మీకు టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ అయితే తక్కువ ఉంటే టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకొని మిర్రర్ అయితే ఆన్ చేసుకోండి. ఇక్కడైతే మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం సెట్ అయిపోతుంది. మీకు ఫోటో తగ్గట్టు కొంచెం జూమింగ్ తగ్గించుకుంటే మీకు కొంచెం ఇక్కడ చాలా బాగా అయితే వస్తుంది. ఇలా సెట్ అయిపోయింది కదా. మీ ఫోటోలు కూడా కొంచెం మంచిగా ఉంటే కెమెరాలో దిగిందైనా కొంచెం క్లారిటీ ఫోటోలు ఉంటే చాలా బాగా అయితే సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఫ్రంట్ లింక్ ఓపెన్ అవ్వట్లేదు అనేది చాలామంది కామెంట్ అయితే చేశారు. మెసేజ్లు కూడా చేశారు. ఆ సాల్వ్ నేను 1-2 డేస్లో మాత్రం మీకు దాని వీడియో అయితే పెడతాను. ఒకసారి చూసుకోండి. నేను 1-2 డేస్లో అయితే మీకు ఖచ్చితంగా పెడతాను. అది ఎందుకు రావట్లేదని కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 3-4 మినిట్స్లో అయితే అయిపోతుంది. నేను ఒక 2-3 డేస్లో అయితే పెడతాను. చూడండి. ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.